బాహుబలి 2కి సంబంధించి ఒక మెయిన్ క్లిప్ లీక్ అయింది. రైట్స్ దృష్ట్యా ఈ వీడియోలో చూపించడం కుదరదు, కానీ మీరంతా లీక్డ్ క్లిప్ చూసే ఉంటారు. అయితే అది కావాలని అధికారికంగా సస్పెన్స్ని ఇంకాస్త పెంచడం కోసం లీక్ చేశారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. ఫస్ట్ పార్ట్లో బాహుబలి రాజు అని శివగామి ప్రకటిస్తుంది. సెకండ్ పార్ట్ ట్రైలర్లో కూడా బాహుబలి ప్రమాణ స్వీకారం చేస్తున్న వాయిస్ ఉంటుంది. కానీ ఇప్పుడు లీక్ అయిన క్లిప్లో మాత్రం బళ్ళాల దేవుడు రాజుగా కనిపిస్తున్నాడు. సరిగా గమనించండి. ఈ క్లిప్ టోటల్ డ్యూరేషన్ 1 minute 38 seconds. రాణా రథం మీద రావడం నుంచి కిరీటం పెట్టుకుని ప్రమాణ స్వీకారం చేయడం వరకు మాత్రమే ఒక ప్లాన్డ్గా కట్ చేసి లీక్ చేసినట్టు ఉందా క్లిప్. విగ్రహ ప్రతిష్టాపన కోసమే ఫస్ట్ పార్ట్లో పావుగంట సీన్ పెడితే బళ్ళాల దేవుడి పట్టాభిషేకం సీన్ డైరెక్టర్ జస్ట్ 1 minute 38 secondsలో క్లోజ్ చేస్తారా? అది కూడా అంత భారీ సెట్స్ వేసి. అంటే ఎంత కావాలో అంతే లీక్ చేశారు. నిశ్చితంగా గమనిస్తే వీడియో కూడా కట్స్గా ఉంది. కట్టప్ప ఏదో పాట పాడుతూ సైనిక విన్యాసాలు చేస్తున్న సీన్స్ కూడా సంబంధం లేకుండా వచ్చిపోతున్నాయి. అంటే అక్కడేదో సాంగ్ ఉంది. కావలసిన ముక్కలు మాత్రమే తీసుకుని ఎడిట్ చేశారు. రాజు బాహుబలి కాదు బళ్ళాల దేవుడని చెప్పి సస్పెన్స్ పెంచడం మాత్రమే ఈ క్లిప్ రహస్యం అయి ఉండాలి. ఇంకాస్త డీటెయిల్డ్గా చూస్తే మూవీ క్లిప్ కొంచెం స్పీడ్ మోషన్లో ఉంది. నిజంగా ఎవరైనా అనఫీషియల్గా లీక్ చేస్తే నిమిషమైనా 10 నిమిషాలైనా ఉన్నది ఉన్నట్టు ఫార్వర్డ్ చేయాలనుకుంటారు, కానీ ఇలా ఎడిట్ చేసి మరి సోషల్ మీడియాకు వదులుతారా? ముమ్మాటికి కాదు. ఇక బాహుబలిని కాకుండా బళ్ళాల దేవుడిని రాజు చేస్తుంటే అక్కడ మిగతా క్యారెక్టర్స్ ఎక్స్ప్రెషన్స్కి చాలా వాల్యూ ఉంటుంది. బాహుబలి, శివగామి, బిజ్జల దేవుడు ఇలా అందరి ఎక్స్ప్రెషన్స్ ఖచ్చితంగా సినిమాలో ఉండే ఉంటాయి. కానీ అవేమీ క్లిప్లో కనిపించడం లేదు. బళ్ళాల దేవుడిని మాత్రమే రాజుగా చూపించింది లీక్ అయిన సీన్. అది కూడా కాస్త ఎక్కువ తక్కువ లేకుండా బళ్ళాలుని రాజు అని చెప్పేంతవరకే ఉంది విచిత్రంగా. ఇక మరో డౌట్, వీడియో క్వాలిటీ. లీక్ చేసిన వీడియో ఇంతకుముందు లీకుల కంటే హై క్వాలిటీతో ఉంది. దొంగతనంగా తీసినట్టు కాకుండా ధైర్యంగా కావాలనే షూట్ చేసినట్టు తెలిసిపోతుంది. అంత క్వాలిటీగా ఉందా వీడియో? పైగా వీడియోకి సబ్ టైటిల్స్ ఉన్నాయి. అంటే ఇది ప్రివ్యూ తరహాలో వేసిన స్పెషల్ షో అయ్యి ఉండాలి. డైరెక్ట్ సినిమా అయితే థియేటర్లో సబ్ టైటిల్స్ వచ్చే అవకాశమే లేదు. అది కూడా తమిళ సినిమాకు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. మరో డౌట్ ఏంటంటే సినిమా రిలీజ్ దగ్గర పడ్డాక కీలక సన్నివేశం లీక్ అయితే మూవీ యూనిట్ ఎలాంటి కేసులు ఫైల్ చేయలేదు. సో ఈ క్లిప్ అధికారికంగా కావాలనే లీక్ చేశారనడంలో ఎలాంటి సందేహం లేదన్న వాదన వినిపిస్తోంది. టోటల్గా ఇప్పటిదాకా వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అన్నదే సస్పెన్స్. ఇప్పుడు బళ్ళాల దేవుడు రాజు ఎలా అయ్యాడు అనేది కూడా సస్పెన్స్. సో లెట్స్ సీ బాహుబలి 2. ఫర్ మోర్ ఇన్ఫోటైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైవ్ టీవీ తెలుగు.